నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు. చివరి వరకు ఫాలో అయితే మీకు విషయం అవగాహన కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థము, 60 ఏళ్లకు ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు వీడియో రూపంలో తెలియచేయబోతూ ఉన్నాను. అలానే మీరు ఏ సంవత్సరంలో పుట్టారో కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తెలుగువారి కొత్త సంవత్సరం వసంత ఋతువు చైత్ర మాసంలోని పాడ్యమి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉగాది పర్వదినంగా జరుపుకుంటాం మనందరం. అయితే తెలుగువారికి కొత్త సంవత్సరం వసంత ఋతువు చైత్ర మాసం పాడ్యమి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉగాది పర్వదినంగా మనం జరుపుకుంటాం. అది మనకు విదితమే. చైత్ర శుక్ల పాడ్యమి రోజున అనగా ఉగాది రోజున సృష్టి ప్రారంభమవుతుందని పురాణాల కథనం. అందుకనే చైత్ర మాసంలో శుక్లపక్షంలో సూర్యోదయం వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజున ఉగాదిగా మనం నిర్ణయించుకుంటాం. ఉగస్య అధిక ఉగాది అంటారు. అంటే ఉగా అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. తెలుగు సంవత్సరాలు 60. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా తెలుగు సంవత్సరాల పేర్లు నేటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవటం విస్మయం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా మీరు ఏ సంవత్సరంలో పుట్టారని అడిగితే టక్కున చెప్పేస్తారు. కానీ తెలుగు సంవత్సరంలో పుట్టి తెలుగు సంవత్సరం పేరు చెప్పలేరు. ఈరోజు తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థం, పుట్టుక గురించి మీకు క్షుణ్ణంగా వీడియోలో వివరించబోతూ ఉన్నాను. దయచేసి ఫాలో అవ్వండి. పేర్లు వెనుక ఉన్న పురాణ కథనం చూసినట్లయితే తెలుగు సంవత్సరాల వెనుక పురాణంలో ఒక కథ ఉంది. బ్రహ్మమానస పుత్రుడు నారద మహాముని ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి రాజును పెళ్లాడాడు. ఆ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ఆ 60 మంది సంతానం యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి పిల్లలు 60 సంవత్సరాల కాలక్రమంలో తిరుగుతుంటారు అని వరమిచ్చాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పౌరాణిక కథనం చెప్తుంది. ఆధ్యాత్మిక సంబంధం కథనం అయితే మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టూ తిరిగితే 360 డిగ్రీలు పూర్తవుతుంది. కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు 180 డిగ్రీలు, వెనక 180 డిగ్రీలు అన్నమాట. అంటే వెనక ఉన్న గతం 180 డిగ్రీలు, గతం నిలబడిన రేఖ వర్తమానం ముందున్నది భవిష్యత్తు కాలమని సూచిస్తా ఉంటాం. కృత, త్రేత, ద్వాపర యుగం లాంటి మానవ ఆయుధార్థం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్లు పూర్తి కాగానే సగం జీవితం పూర్తి అయిందని గుర్తు చేస్తూ లోక సంబంధ విషయాలు పూర్తి చేసుకోమని షష్ఠి పూర్తి ఉత్సవంగా చేసుకుంటూ ఉంటాం. అంటే మిగిలిన 60 ఏళ్ళు తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్తున్నారు. ఇంకా తెలుగు సంవత్సరాల పేర్లు, వాటి అర్థం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రభవించున్నది అంటే పుట్టుక. ఇదే ప్రభవ నామ సంవత్సరం అంటాం. ఇది 1867, 1927, 1987 సంవత్సరాలలో ఇది రావడం జరిగింది. అలానే విభవ సంవత్సరం అంటే వైభవంగా ఉండేదాన్ని విభవం అంటాం. ఇది 1868, 1928, 1988లో వచ్చింది. అలానే శుక్ల సంవత్సరం అంటే శుక్లము అంటే తెల్లని ఇది, లేదా నిర్మలత్వం, లేదా కీర్తి, ఆనందాలకు ప్రతీక.
అందుకని దీన్ని శుక్లనామ సంవత్సరంగా పేర్కొంటారు. ఇది 1869, 1929, 1989లో వచ్చింది. ఇక బ్రహ్మోదూత. బ్రహ్మోదూత అంటే ఆనందభరితం లేదా ప్రమోదభరితంగా చెప్పుకుంటాం. ఇది 1870, 1930, 1990 సంవత్సరాలలో వచ్చింది. ఇక ప్రజోత్పత్తి. ప్రజ అంటే సంతానం, ఉత్పత్తి అంటే వృద్ధి. సంతానోత్పత్తిని గావించే సంవత్సరంగా ప్రజోత్పత్తిని పేర్కొంటాం. ఇది 1871, 1931, 1991 మధ్య కాలంలో వచ్చింది. ఇక అంగీరసం. అంగీరస నామ సంవత్సరం అంటే శరీరంలోని అంగాల్లో ప్రాణశక్తి ప్రాణదేవుడే అంగీరసుడు. ఈ దేవుడి పేరు మీద ఈ పేరు వచ్చిందని అర్థం. ఇది 1872, 1932, 1992 సంవత్సరాల్లో వచ్చింది. ఇక శ్రీముఖ సంవత్సరం. శుభమైన ముఖం కలిగిన దాన్ని శ్రీముఖ సంవత్సరంగా పేర్కొంటాం. ఇది 1873, 1993, 1933, 1993 సంవత్సరాల్లో వచ్చింది. ఇక భావనామ సంవత్సరం. భావ అంటే రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావనారాయణుడు. ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. ఇది 1874, 1934, 1994 సంవత్సరాల్లో వచ్చింది. ఇక యువ సంవత్సరం. యువ అంటే బాలానికి ప్రతీక. ఇది 1875, 1935, 1995 సంవత్సరాల్లో వచ్చింది. ఇక దాత సంవత్సరం. దాత అంటే బ్రహ్మ, అలాగే ధరించేవాడు, రక్షించేవాడు అని అర్థం. అందుకని దీన్ని దాతనామ సంవత్సరం అంటాం. ఇది 1876, 1936, 1996లో వచ్చింది. ఇక ఈశ్వరనామ సంవత్సరం. ఈశ్వరనామ సంవత్సరం అంటే పరమేశ్వరుని సృజించుట. ఇది 1877, 1937, 1997 కాలాల్లో వచ్చింది. ఇక బహుధాన్య సంవత్సరం. బహుధాన్యము అంటే సుభిక్షంగా ఉండడం అని అర్థం. ఇది 1878, 1938, 1998 సంవత్సరాల్లో వచ్చింది. ఇక ప్రమాదినామ సంవత్సరం. ప్రమాదం అన్నవాడు అని అర్థం అయినప్పటికీ సంవత్సరం అంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడని అవసరం లేదు. దీన్ని ప్రమాదనామ సంవత్సరం అంటారు. ఇది 1879, 1939, 1999లలో వచ్చినది. ఇక విక్రమనామ సంవత్సరం. విక్రమ్ అంటే కలిగిన వాడు అని అర్థం. ఇది 1880, 1940, 2000 సంవత్సరాల్లో వచ్చింది. ఇక వృషభ నామ సంవత్సరం. వృష అంటే చర్మం. 1981, 1941, 2001లో ఈ సంవత్సరం వచ్చింది. ఇక చిత్రభానుడు సంవత్సరం. భానుడు అంటే సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందగలడని అర్థం. ఇది 1882, 1942, 2003 సంవత్సరాల్లో వచ్చింది. ఇక స్వభావము నామ సంవత్సరం. స్వయం ప్రకాశానికి గుర్తు, స్వశక్తికి ప్రతీక, పైకెదిగేవాడు అని అర్థం. ఇది 1883, 1943, 2003 సంవత్సరాల్లో వచ్చింది. ఇక కారణనామ సంవత్సరం. తరింప చేయడం. కారణం అంటే తరింప చేయడం, దాచించడం, కష్టాలు దాచించడం, గట్టెక్కించడం అని అర్థం. ఇది 1884, 1944, 2004 కాలాల్లో వచ్చింది. ఇక పార్థివ సంవత్సరం. పృథ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలు ఉన్నాయి. భూమికి ఉన్నంత సహనం పనిచేసేవాడు అని అర్థం. ఇది 1885, 1945, 2005 సంవత్సరాల్లో వచ్చింది. ఇక వ్యయనామ సంవత్సరం. ఖర్చు కావటం, శుభాల కోసం ఖర్చు ఉంటుందని ఈ సంవత్సరం అర్థం. ఇది 1846, 1946, 2006 మధ్య కాలాల్లో వచ్చింది. ఇక సర్వజిత్తు నామ సంవత్సరం. సర్వాన్ని జయించువాడు అని అర్థం. ఇది 1887, 1947, 2007లో వచ్చింది. ఇక సర్వాధారి నామ సంవత్సరం. సర్వాన్ని ధరించేవాడి అర్థం. ఇది 1988, 1948, 2000 మధ్య కాలంలో వచ్చింది. ఇక విరోధి నామ సంవత్సరం. విరోధం కలిగినట్టు ముందు సంవత్సరం. ఇది 1989, 1949, 2009 మధ్య కాలంలో వచ్చినది. ఇక వికృతి నామ సంవత్సరం. వికృతమైనటువంటి సంవత్సరంగా దీన్ని పేర్కొంటారు. ఇది 1890, 1950, 2010లో వచ్చింది. ఇక కరనామ సంవత్సరం. కర అంటే గాడిద, కాకి, ఒక రాక్షసుడు,
వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలు ఉన్నాయి. ఈ సంవత్సరం 1891, 1951, 2011లో వచ్చింది. ఇక నందననామ సంవత్సరం. నందనుడు అంటే కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగు చేయనని అర్థం. ఇది 1892, 1952, 2012 సంవత్సరాల్లో వచ్చింది. ఇంకా విజయ సంవత్సరం. విజయనామ సంవత్సరం అంటాం. విశేషమైన జయాన్ని చేకూర్చే సంవత్సరం ఇది. ఇది 1893, 1953, 2013లో వచ్చింది. ఇంకా జయనామ సంవత్సరం. జయాన్ని కలిగించేదని అర్థం. ఇది 1894, 1954, 2014 కాలంలో వచ్చింది. ఇంకా మన్మథ నామ సంవత్సరం. మనసును మదించేదని అర్థం. ఇది 1895, 1955, 2015 మధ్య కాలంలో వచ్చింది. ఇక దుర్భిక్ష నామ సంవత్సరం. చెడ్డ ముఖం కలది అని అర్థం. ఇది 1896, 1956, 2016లో వచ్చింది. ఇక హేవిలంబి సంవత్సరం. సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడిని అర్థం. ఇది 1897, 1957, 2017 మధ్య కాలంలో వచ్చింది. ఇక విలంబి నామ సంవత్సరం. విలంబి అంటే సాగదీయుడు. ఇది 1998, 1958, 2018 కాలంలో వచ్చింది. ఇక వికారి నామ సంవత్సరం. వికారం కలిగించేది. ఇది 1899, 1959, 2019లో వచ్చింది. ఇక శార్వారి నామ సంవత్సరం. శార్వారి అంటే రాత్రి అని అర్థం. 1900, 1960, 2020 మధ్య కాలంలో ఈ సంవత్సరం వచ్చింది. ఇక ప్లవనామ సంవత్సరం. ప్లవము అంటే తెప్ప, కప్ప, జువ్వి దాటించుట అనేది అర్థం. ఇది 1901, 1961, 2021లో వచ్చింది. ఇక శుభకృత నామ సంవత్సరం. శుభాన్ని కలిగించేదని అర్థం. ఇది 1902, 1962, 1922, 2022 మధ్యలో వచ్చినది. ఇక శోభకృత నామ సంవత్సరం. శోభను చేకూర్చేది అర్థం. ఇది 1903, 1963, 2023లో వచ్చింది. ఇక క్రోధి నామ సంవత్సరం. క్రోధాన్ని కలిగించేదని అర్థం. 1904, 1964, 2024లో ఈ సంవత్సరం వచ్చింది. ఇక విశ్వావసు నామ సంవత్సరం. విశ్వానికి సంబంధించిన సంవత్సరంగా దీన్ని పేర్కొంటాం. ఇది 1905, 1965, 2025 ప్రస్తుత సమయం కాలంలో వచ్చింది. ఇక పరాభవ సంవత్సరం అంటే అవమానాన్ని చేకూర్చేది. ఇది 1906, 1966, 2026లో వస్తుంది. ఇక ప్లవంగ నామ సంవత్సరం. ప్లవంగం అంటే కోతి, కప్ప అని అర్థం. ఇది 1907, 1967, 2027లో వస్తుంది. ఇక కీలక నామ సంవత్సరం. పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. దీన్ని కీలక అంటారు. ఇది 1908, 1968, 2028 మధ్య కాలంలో వస్తుంది. సౌమ్య నామ సంవత్సరం. సౌమ్యం అంటే మృదుత్వం. ఇది 1909, 1969, 2029లో వస్తుంది. ఇక సాధారణ నామ సంవత్సరం. దీన్నే సామాన్య నామ సంవత్సరం అని కూడా అంటారు. ఇది 1910, 1970, 2030లో వస్తుంది. ఇక విరోధీకృత నామ సంవత్సరం. విరోధాలను కలిగించేదని దీని అర్థం. ఇది 1911, 1971, 2031లో వస్తుంది. హరిదావ్య నామ సంవత్సరం. ఇది భయాకారకం. ఇది 1912, 1972, 2032లో వస్తుంది. ప్రమాదీచ నామ సంవత్సరం. ప్రమాదకారకమైనది అర్థం. 1913, 1973, 2033లో వస్తుంది. ఆనంద నామ సంవత్సరం. ఆనందమయ సంవత్సరం అంటారు దీన్ని. ఇది 1914, 1974, 2034లో వస్తుంది. ఇక రాక్షస నామ సంవత్సరం. రాక్షసత్వాన్ని కలిగిన సంవత్సరంగా పేర్కొంటారు. ఇది 1915, 1975, 2035లో వస్తుంది. ఇక నల్ల అనే పదానికి రూపాంతరం అనే అర్థం. అంటే రూపాంతర సంవత్సరంగా దీన్ని పేర్కొంటారు. ఇది 1916, 1976, 2036లో వస్తుంది. ఇక పింగళ నామ సంవత్సరం. పక్కనాడి, కోతి, పాము, ముంగిస అని అర్థం. ఇది 1917, 1977, 2037లో వస్తుంది. ఇక కాలయుక్తి నామ సంవత్సరం. కాలానికి తగిన యుక్తి అంటారు దీన్ని. ఇది 1918, 1978, 2038లో వస్తుంది. ఇక సిద్ధార్థి. కోరికలు కలిగించే సంవత్సరం అంటారు దీన్ని. ఇది 1919, 1979, 2039లో వస్తుంది. ఇక రౌద్ర నామ సంవత్సరం అంటాం. రౌద్రంగా ఉండేది అర్థం. 1920, 1980,
2040లో వస్తుంది. ఇక దుర్మితి నామ సంవత్సరం దుష్టభుక్తి కలిగినది అనే అర్థం. ఇది 1921, 1981, 2041లో వస్తుంది. దుందుబి నామ సంవత్సరం. దుందుబి అంటే వరుణుని అర్థం. అంటే వర్షాలు ఎక్కువగా కురిసే సంవత్సరంగా దీన్ని పేర్కొంటాం. ఇది 1922, 1942, 2042లో వస్తుంది. ఇక రుధిరోద్గారి నామ సంవత్సరం. రక్తాన్ని ప్రసవింపచేసేదని అర్థం. 1923, 1943, 2043లో వస్తుంది. ఇక రక్తాక్షి నామ సంవత్సరం. ఎర్రని కనుల కలది అనే అర్థం. 1924, 1944, 2044లో వస్తుంది. ఇక క్రోధన నామ సంవత్సరం. కోప స్వభావం కలిగిన సంవత్సరం ఇది. 1925, 1985, 2045లో వస్తుంది. ఇక ఆఖరిగా చివరి సంవత్సరం అక్షయ నామ సంవత్సరం. అంటే నశించనది అని అర్థం. అంటే ఎప్పటికీ జీవించేది అర్థం. ఇది 1926, 1986, 2046లో వస్తుంది. ఈ విధంగా 60 సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు 60, వాటి అర్థాలు అవి ఏ సంవత్సరాల్లో వస్తాయో మనకు తెలిపే ప్రయత్నం చేస్తున్న వీడియో రూపంలో. అలానే మీరు ఏ సంవత్సరంలో ఏ తెలుగు సంవత్సరంలో మీరు జన్మించారో కూడా వీడియోని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. నమస్తే, జై హింద్.